హలో ఎవ్రీవన్. నా పేరు వసంత. నేను డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ అండ్ సంపత్ గారి స్టూడెంట్‌ని. సో, యాక్చువల్‌గా నేను ఇంతకుముందు కస్టమర్ కేర్‌లో వర్క్ చేశాను. కస్టమర్ కేర్ అంటే తెలిసిందే కదా! టార్గెట్స్ అంతా హెక్టిక్ అయిపోయింది. సో, దానివల్ల నేను కెరీర్ స్విచ్ అవ్వాలనుకున్నాను. కెరీర్ స్విచ్ కోసం నేను చాలా కోర్సెస్ కోసం చాలా సార్లు రీసెర్చ్ చేశాను. సో, అందులో నాకు బెస్ట్‌గా రిజల్ట్ వచ్చింది ఆహ్, డిజిటల్ మార్కెటింగ్. సో, నాకు తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ ద్వారా నేను డిజిటల్ అండ్ సంపత్ గారి దగ్గర ఆహ్, నేను ఒక డెమో క్లాస్ తీసుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ గురించి. చాలా క్లియర్‌గా నాకు డెమో క్లాస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? కోర్స్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో, ఇవన్నీ నాకు క్లియర్‌గా డెమో సెక్షన్ ఇచ్చారు. నాకు డెమో నచ్చాక నేను అడ్వాన్స్ పే చేశాను. అడ్వాన్స్ పే చేశాక నేను ఒక 1, 2 వీక్స్ క్లాసెస్ విన్న తర్వాత నేను ఫుల్ అమౌంట్ అనేది సార్‌కి ఇవ్వడం జరిగింది. సో, మనకు అంటే డిజిటల్ మార్కెటింగ్ సార్ నేర్పేది కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. అండ్ దట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు క్లాసెస్ అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. అంటే ఎక్స్‌ప్లనేషన్ అంతా మనకు తెలుగులో ఉంటుంది. సో, మనం ఏదైనా సరే చాలా క్లియర్‌గా నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మనకు బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? టైప్స్ ఎలా ఉంటాయి? ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఏంటి? టెక్నికల్ ఎస్‌ఈఓ అని గూగుల్ బిజినెస్ గురించి, మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం గానీ, లేదు గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి కానీ, అనలిటిక్స్ గురించి కానీ, ఇంకా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి కదా! అంటే లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ గానీ, కంటెంట్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్. సో, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా సార్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకు ఎలా అంటే ఫ్లెక్సిబుల్ టైమ్‌లో మనకు కోర్స్ టైమింగ్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ ఈవినింగ్ ఉంటుంది మన కోర్స్ టైమింగ్స్ అంతా. సో, అంటే స్టూడెంట్స్ కానీ, అంటే రీసెంట్‌గా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ కెరియర్ స్విచ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు. సో, అంటే డే అంతా మీ వర్క్స్ ఏమన్నా చేస్తారో మీరు ఈవినింగ్ హ్యాపీగా క్లాసెస్ అనేవి వినొచ్చు. కంఫర్టబుల్‌గా మీ టైమింగ్స్ ఏంటో దాని ప్రకారంగా షెడ్యూల్ చేసుకోవచ్చు. సో, రీజనబుల్ మనకు టీ కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క డౌట్ కూడా చాలా క్లియర్‌గా అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అసైన్‌మెంట్. సో, ఈరోజు క్లాస్ జరిగితే, ఆ రోజు క్లాస్‌కి సంబంధించి మనకు అసైన్‌మెంట్స్ అనేవి ఇస్తారు. సో, అసైన్‌మెంట్స్ వల్ల ఏంటంటే, మనము ఈ రోజు వెళ్ళే క్లాస్ అంతా రేపు అసైన్‌మెంట్స్ చేస్తాం కాబట్టి అన్నీ క్లియర్‌గా మనకు మైండ్‌లో సెట్ అయిపోతాయి. అండ్ జాబ్ గురించి కూడా టెన్షన్ అవసరం లేదు. మనకు రిఫరెన్స్ ఉంటుంది. సో, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి అంటే సీరియస్‌గా జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు నేర్చుకోవాలి. మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ కోర్సు పరంగా ఉంటే చాలు. డిజిటల్ సంపదని మీరు రీచ్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. లేదు సార్‌తో మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే సార్ చాలా క్లియర్‌గా చేస్తారు. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, మనం ఒక 2, 3 మంత్స్‌లో మనం నీట్‌గా ఏదైనా కోర్స్ నేర్చుకొని, మనం తొందరగా జాబ్‌లో సెటిల్ అయిపోవాలి. అది కూడా మనం ఇన్ డెప్త్ నాలెడ్జ్‌తో, సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో ఎళ్ళాలి అనుకుంటే, డిజిటల్ సామ్ గారు చాలా హెల్ప్ చేస్తారు. సంపత్ గారు మీకు. సో, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సార్‌ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.